కాదు, ఇవాళ రైల్వే స్టేషన్ 938 కోట్లే కాదు, బైపాస్ త్వరగా పూర్తి అవడమే కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని విజయవాడ పార్లమెంటును అభివృద్ధి దిశలో ప్రయాణం చేయటమే కాకుండా విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా దాదాపు 2500 కోట్ల రూపాయలతోటి విజయవాడ నగర అభివృద్ధి చేయడానికి 3 శాసనసభ్యులు కలుపుకొని ప్రణాళికలు రూపొందిస్తున్న వ్యక్తి కేసీఆర్ చిన్ని గారు, ఎంపీ గారు. దాచుకోవడం తెలుసు. మీరు ఏనాడు మీ జోబులో నుంచి 10 రూపాయలు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి పాపాన పోరు. ప్రజల సొమ్ము ఎలా తినాలో మీకు తెలుసు. ఇవాళ నేను అవినాశం సూటికి అడుగుతున్నా, మీకెందుకు కొలకపూడి శ్రీనివాస్ మీద అంత ప్రేమ? మీకేమన్నా మీ సీకటి ఒప్పందం ఏదుంటే బహిర్గతం చేయాలని డిబేట్ చేస్తా ఉన్నా. ఇవాళ కొలకపూడి నెమలిలో వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. అది ఎవరు చూసినా ఇంత అజ్ఞాని, ఇంత సంస్కారం లేని వ్యక్తి ఎమ్మెల్యే ఎట్లయ్యాడు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యం అక్కడ ఏ మాట కా మాట ఎంపీ గారు చాలా పెద్ద మనసుతో పెద్దరికంగా వ్యవహరించారు. తన చేతిలో పట్టు వస్త్రాలు బల్లెం పెట్టారు. స్థానిక శాసనసభ్యుడిగా అతని చేతిలో ముత్యాల తలంబరాలు పల్లెం పెట్టారు. వాళ్ళిద్దరు కలిపి లోపలికి వెళ్ళాలి. గతంలో కూడా అలాగే జరిగింది. అతను ఎంపీ గారి చేతిలో ఉన్నటువంటి పల్లెని లాక్కుని వెళుతున్నా అలాగే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంపీ గారి వెనకాల 100 మంది ఉన్నారు, భక్తులు ఉన్నారు, వేలాదిగా ఉన్నారు. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వచ్చినటువంటి వేలాది భక్తులకు అసౌకర్యం కలగకూడదు. ఇక్కడ ఏ రకమైనటువంటి భక్తుడిగా ప్రజల్లో కూర్చొని కళ్యాణాన్ని ఘనంగా జరిగేటట్టు సహకరించిన వ్యక్తి ఎంపీ గారు, చిన్ని గారు అనే విషయం అవినాష్ లాంటి చోటా నాయకులు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వయసు చిన్నది, పదవి పెద్దది. వీళ్ళకేం మాట్లాడాలో తెలియదు. వాళ్ళ రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నాను, అవినీతి గురించి మాట్లాడే హక్కు ఇవాళ వైసీపీ నాయకులకు లేదు. అవినీతికి పేటెంట్ వైసీపీ. అసలు మీ నాయకుడే అవినీతి పరుడు. ఏ రోజు ఎక్కడ ఏం జరిగినా వైసీపీ పార్టీలో అంటగాగుతున్న తన సీటు తను ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉండాలి, ఎట్లా మాట్లాడితే నాకు ఆ సీటు ఇస్తారనే ఆలోచనలో తప్పితే కేసీఆర్ చిన్ని గారిని ప్రసక్తి కానీ కేసీఆర్ చిన్ని గారిని ఎదుర్కొనే బలం కానీ అతని దగ్గర లేదనేది క్లియర్ కట్గా విజయవాడ ప్రజలందరికీ తెలుసు. విజయవాడ ప్రజలకే తెలియడం కాదు, అవినాష్ అనే వ్యక్తి నాకు తెలిసి ఎక్కడ ఉంటుందో అసలు ఎమ్మెల్యేనే అవడం. ఎందుకు అవడంటే అతను ఎక్కడో చిన్నగా ఏ పార్టీలోనూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయించడానికి అలవాటు పడ్డాడు. మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలోకి వచ్చి అధికారాన్ని అనుభవించడానికి అలవాటు పడ్డాడు. వాళ్ళు అధికారం ఉన్నంతసేపే వాళ్ళు నాయకులు. ప్రతిపక్షంలో పోరాటం కానీ ఒక చాట కానీ అతనికి అలవాటు లేదు. అతను అలవాటు చేసుకుందల్లా అధికారంలోకి రావటం, అధికారంలో ఉన్న పార్టీలో చేరటం, ఇల్లు కడతానికి ఇళ్ల దగ్గర డబ్బులు దోచుకోవడం, అట్లాగే ఏ పంచాయతీ వచ్చినా అది దొడ్డు జరగాలనే కంగారులో ఆదాయం సంపాదించాలనే ఆలోచనలో తప్పితే దానికోసం వాళ్ళకి నాయకత్వం కావాలి తప్పితే ప్రజలకు పనిచేద్దామనో లేకపోతే ప్రజల కోసం ఏదైనా పనిచేసే తత్వం ఉన్న మనుషులు వాళ్ళు కానే కాదు. ఎందుకు చెబుతున్నానంటే నాకు నాన్నగారు కొద్దిగా బాగానే ఇష్టం. ఆ ఇష్టమైన ఆయన చనిపోయేటప్పుడు వాళ్ళ అబ్బాయిని అడిగారంటారే నాకు మంచి పేరు తెచ్చిపెట్టాడు అంటే అంతకంటే క్షణాలను చేస్తే కానీ ఆయన పేరు రాదని చెప్పి చేస్తున్నట్టు ఉంది. మీరు గమనించారో లేదు, మా నాన్నగారికి మంచి పేరు రావాలంటే అంతకంటే క్షణాలను చేయాలనుకున్నాడు. కేవలం ఆ మనస్తత్వంతో పెరుగుతున్న అవినాష్ కప్తే ఈ చిల్లర వ్యవహారాలు ఇట్టాటి చేయటం 1924 రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోసుకుని అప్పులు పాలు చేసి ఈ రోజున ఆ అప్పులు తీర్చలేక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి శ్రమ ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా
ఇది ప్రజలు వినేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళ కొలకపూడి శ్రీనివాసు పార్టీ లైన్ తెలియదు అన్నాడు. కొలకపూడి నీకు చివరి లైన్ కూడా అయిపోయింది, నువ్వు చివరి లైన్ కూడా దాటేశావు. ఇవాళ ఎంపీ గారి గురించి ప్రసక్తి లేదు. ఇవాళ ఎంపీ గారు తన సొంత డబ్బులు పెట్టి, అవినాష్కు తెలియాలి, తన సొంత డబ్బులు పెట్టి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో గ్రౌండ్లన్నీ క్లీన్ చేయించేసి ఆ పిల్లలకు కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్ అని తన డబ్బులతో ఇప్పించాడా? ఇవాళ ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి కోట్ల రూపాయల ఖర్చు తన సొంత డబ్బులు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళగా ఒక ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త కావాలని చంద్రబాబు నాయుడు గారి కన్నా కలల్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అవినాష్. ఆయన జోబులో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ మీలా కాదు, అందిన కాడికి దాచుకోవడం మరి చిన్నికి తెలియనటువంటి విషయం. చిన్నికి తెలిసిందంతా ప్రజలు నాకు ఓట్లు వేశారు, ప్రజలు రుణం తీర్చుకోవాలనేటువంటి తపన పడుతున్నాడు. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రలాపాలు, పిచ్చి మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఇది మీకు వార్నింగ్ అంటున్నాడు. ఆయన ఎమ్మటి చేర్చుకున్న నలుగురు ఐదుగురు కూడా అదే అలవాటు ఉన్న వ్యక్తుల్ని ఎమ్మటేసి తిరుగుతా ప్రతి దాంట్లోకి ఎంటర్ అయిపోయి ఎందుకులే అని వదిలేయమే తప్పితే ప్రతి విషయంలోనూ అతను జోక్యం చేసుకుంటే ఇంతకంటే పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే శివనాథ్ గారు వీళ్ళందరికీ ఎవరికి ఏం ద్రోహం చేశారు? ఆయన పని, ఆయన పార్టీ, ఆయన పని, ఆయన లైన్లో ఆయన ముందుకు నడుస్తున్నారు. ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఏమన్నా విజయవాడ దోసులు తిన్నారా? లేకపోతే ఏమన్నా విజయవాడ ప్రజల్ని ఏమన్నా మోసం చేశారా? ఏమీ లేదే. ఎవరన్నా చెప్పడానికి ఒక మనిషిని చెప్పానండి, విజయవాడలో చెప్పానండి. అదే గుణదల దొడ్డి అనగానే 800 మంది బజార్లోకి వచ్చి ఏం దొరుకుతుందో చెప్పగలరు. ఏ పార్టీ కాదు, ఆ పార్టీలో వాళ్ళే చెప్పగలరు. ఇంత దరిద్రంగా ప్రవర్తిస్తున్న అవినాష్ తీరుని మా చిన్ని గారికి ఆపాదించొద్దు. చిన్ని గారు చేస్తున్న ఏ పనైనా సరే ప్రతి విషయంలోనూ ఆయన ఇప్పుడు దాన్ని ప్రతి విషయంలో లైన్లో కానీ డాక్వా మహిళలకు ఇస్తున్న శిక్షణ కానీ ప్రతి సంవత్సరం కేసీఆర్ ఫౌండేషన్ అని పెట్టి ఎన్ఐఆర్డీలో సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ప్రతి విషయంలోనూ ఆయన సొంత డబ్బులతో బస్సులు పెట్టి మహిళలు తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు స్వయంగా వాళ్ళు బతకాలని చెప్పి చేస్తుంటే ఆ చేసేవాళ్ళని చూసి వీళ్ళు ఈర్ష్య తట్టుకోలేక ఈ వాగుడు తప్పితే అంతకంటే ఏమీ లేదు. ఆయన పార్టీ కాదు కొలికపూడి శ్రీనివాస్ గారు, ఆయన సభ్యత్వం కాదు, ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచాడు. ఆయన మాట్లాడుకుంటారు. మధ్యలో నువ్వేదో పెద్ద మెహర్బానీలాగా మధ్యలో దూరి ఈ విషయాన్ని చాలా అన్యాయం జరిగిపోతున్నట్టు ఒక కులాన్ని ఏదో అన్యాయం చేస్తున్నట్టు ఎవరు కులం ఉండదు. ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కులం అనేది ఉండదు, మనిషి వ్యక్తిత్వమే. దేవినేని అవినాష్ను అన్నాడు ఎంపీ గారు, చిన్ని గారు అక్రమంగా సంపాదించారు, పరిష్కారాలు చేసి సంపాదించారు అని మాట్లాడుతున్నాడు. దేవినేని అవినాష్ను చూటి గడుగు. కేసినేని చిన్ని గారికి రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన సంపాదిస్తున్నాడు. అవినాష్ని అడుగుతున్నా, కొంతమంది మీ దగ్గర 100 కోట్లు ఉందంటున్నారు, కొంతమంది 1000 కోట్లు ఉందంటున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ మీకు రాజకీయ భిక్ష పెట్టింది. మీరు 100,000 కోట్లు మీరు ఏమి వ్యాపారాలు చేసి సంపాదించారని అడుగుతున్నారు. మీకు ఒక వ్యాపారం ఉందా? సెటిల్మెంట్ అంటే కేరా పడ్రాసు గుణదల దొడ్డి అని విజయవాడ నగర ప్రజలకు కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవినాష్ నిక్కర్లు వేసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బాబుకుమార్ గారికి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసు.
నాకంటే బాగా ఆయన చెప్పగలడు అక్కడ జరిగిన భాగవతం ఏంటి. కాబట్టి అవినీతికి పేటెంట్ లేదు. అవినీతిగా సంపాదించి ఈరోజు నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా అయ్యి ఎలక్షన్లకు ముందు ఒక మాట అన్నాడు, చిన్ని, నేను మర్చిపోలేనట్టు ఒక మాట అన్నాడు. ప్రజల్లో గెలవాలంటే ప్రజల మనసులు గెలవాలి. ప్రజల మనసులు గెలవటం కోసం అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత కూడా 2,85,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ఈ విజయవాడ పార్లమెంటు ప్రజల రుణం తీర్చుకోవాలి, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి నిరంతరం రోజుకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కష్టపడుతున్నటువంటి వ్యక్తి